99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. అర్ధరాత్రి సమయంలో సిపిగా కాకుండా సాధారణ మహిళగా బస్టాండ్లో నిలుచున్న సుమతి క్రమంలో సాధారణ మహిళకు ఎదురయ్యే వేధింపులను ఎదుర్కొన్న సిపి సుమతి దాదాపు 40 మంది పోగురీలు చుట్టుముట్టి వేధించినట్లు గుర్తించారు. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి ఘనంగా వీడ్కోలు పలికారు. నగరంలోని వెంకటేశ్వర గార్డెన్ లో కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాండ్లపేట మండలం వేపరాల తాండాకి చెందిన కృష్ణా నాయక్ కుమార్తె భాగ్యలక్ష్మి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా మరియు స్టేట్ ఆర్గనైజింగ్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాలివీడులోని శ్రీనాథ ఫంక్షన్ హాల్ నందు ఎన్పి కుంట మండలం గోకనపల్లి గ్రామం నడింపల్లి వాస్తవ్యులు నాగిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ కు హాజరై వధూవరులను ఆశీర్వదించిన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా, రాష్ట్ర యాక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ రంగారెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బిఎస్ మక్బూల్ తో నల్లచెరువు మండలం డేర్ అండ్ డాషింగ్ లీడర్ రాజేంద్ర నాయుడు అన్న. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ పూలే విగ్రహం దగ్గర పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్గో ఎయిర్పోర్ట్ బాధిత రైతులతో కలిసి పాల్గొని నిరసన దీక్ష చేసి ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఆఫీస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని బత్తి లక్ష్మణ్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగొంద మండలం గజ్జహళ్లి గ్రామంలో కురి వెంకటేష్ కుమారుడు వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తనయుడు, యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిగి మండల కేంద్రంలోని పైడేటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు పైడేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ ఆది కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరంట్ల పట్టణంలో రాజ్ కన్వెన్షన్ హాల్ నందు బాలన్నపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాగేపల్లిలోని గాన కళ్యాణ మండపం నందు రెడ్డి చెరువుపల్లి పంచాయతీ ఐటీ విభాగం అధ్యక్షులు మంజునాథ్ రెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వైలు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ మరియు పరిగి, గోరంట్ల మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాంబాబు మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండే ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి విశ్వాసంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అండగా ఉన్న ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన న్యాయం చేస్తానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చేసే పని నియమ నిబద్ధత ఉండాలని, అధికార పార్టీని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మన నీరు మన హక్కు అని గొంతెత్తి నినాదిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లం రాజేంద్ర యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు మాజీ మంత్రి, సీనియర్ పార్టీ నాయకులు శ్రీ సాకే శైలజానాథ్, జోనల్ వర్కింగ్ అధ్యక్షులు ఉర్వకొండ ప్రణయ్ రెడ్డి, రవిచంద్ర పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.